ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్. సింధు నాగరికత పతనానికి గల కారణం క్రింది వానిలో? పైవన్నీ కూడా ఆర్యుల దండయాత్ర, అదేవిధంగా వరదలు సంభవించడం, అదేవిధంగా నదులు ఎండిపోవడం, ఇవన్నీ కూడా సింధు నాగరికత పతనానికి కారణాలే. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని అంగీకరించిన చరిత్రకారుడు ఎవరు క్రింది వానిలో? మార్టిమన్ వీలర్ అంగీకరించలేదు. నెక్స్ట్ క్వశ్చన్. చాలా వరకు అమ్మ తల్లి విగ్రహాలు దేనితో చేశారు? మట్టితో. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికతకు సంబంధించి సరికానిది క్రింది వానిలో? ఫోర్త్ ఆప్షన్ రాంగ్. సింధు ప్రజల లిపిని అందరూ అర్థం చేసుకున్నారని ఇచ్చేది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవే. కాంస్యంతో చేసిన నాట్యబాలక విగ్రహం సింధు ప్రజలది. అదేవిధంగా వీరు స్వస్తిక్ గుర్తును సాధారణంగా ఉపయోగించారు. అదేవిధంగా సింధు ప్రజలు అలంకరణ ప్రియులు. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ సింధు నాగరికతకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్యుల యొక్క జన్మస్థలం ఏది క్రింది వానిలో? స్పష్టంగా చెప్పలేం ఆర్యుల జన్మస్థలం. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్. ఋగ్వేదంలో ఎక్కువసార్లు ప్రస్తావించిన నది? సరస్వతి నది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో వేదకాలం క్రీస్తుపూర్వం 1500 నుంచి 600. నెక్స్ట్ క్వశ్చన్. వేద సాహిత్యానికి సంబంధించి సరైనవి క్రింది వానిలో? పైవన్నీ కూడా సరైన సమాధానాలే. వేదము అంటే అత్యున్నత జ్ఞానము లేదా ఆత్మజ్ఞానం అనే అర్థము. అదేవిధంగా వేదాలను శృతులని పిలుస్తారు. అదేవిధంగా భారతీయ యోగాకు వేదాలే ఆధారం. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలానికే మరలా వెళ్ళాలని పిలుపునిచ్చిన వారు ఎవరు క్రింది వానిలో? స్వామి దయానంద సరస్వతి గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్య నాగరికత భారతదేశంలో మొదట ఏ ప్రాంతంలో వికసించింది? సింధు సరస్వతి ప్రాంతంలో. ఇవి కొన్ని ముఖ్యమైన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.